హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఉగాది రోజు మార్నింగ్ ఉదయాన్నే లేచి నేను నా కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసుకొని స్నానం అవన్నీ చేసేసుకొని ముందైతే స్వామికి కావాల్సిన ప్రసాదాలు అవన్నీ తయారు చేసుకున్నానండి. వడపప్పు పానకం దీనికి మెయిన్గా పెడతారనమాట శ్రీరామనవమికి. అవి నేను ఎలా చేసుకుంటాననేది చూపిస్తాను. ముందైతే కాఫీ పెట్టుకుంటున్నాను కొంచెం. మా హస్బెండ్కి కాఫీ అది ఇచ్చేసిన తర్వాత స్వామి ప్రసాదాలు అవి రెడీ చేసుకుందామని. చింతపండు అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పులిహోర, తర్వాత మనకి శ్రీరామనవమి ప్రసాదాలు అవి మేము చేసుకున్న శ్రీరామనవమి మా కాలనీలో అది ఎలా చేసుకున్నాననేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తానండి. అంతేకాకుండా అసలు శ్రీరామనవమి అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు వివరిస్తాను. ఈ కాఫీ అయితే పాలు తెరిలేటప్పుడు మనం కాఫీ పౌడర్ నార్మల్దేనండి, ఇన్స్టెంట్ కాఫీ పొడి వేస్తే మొత్తం పాలన్నిటికీ పట్టుతుందనమాట. ఈరోజు పులిహోరకు వచ్చేసి నేను స్పెషల్గా ఇది వచ్చేసి తిరుమల తిరుపతిలో ఎక్కువ చేస్తుంటారనమాట, తమిళనాడు స్టైల్ పులిహోర. ఫస్ట్ ఇందులో పొట్టు మినపప్పు వేస్తారు, నేను మినుములు వేస్తున్నాను. పొట్టు మినుములైనా మినపప్పు అయినా ఒకటే. దాంతోపాటు మిరియాలు, ఇవి మిరియాలండి. రెండు నల్లగా ఉండేలేకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది మిరియం అనమాట. ఇవి మినపప్పు, గుండు మినపప్పు అనమాట. ఇవి రెండు కూడా మనం బాగా వేయించుకోవాలి. చిన్న మంట పెట్టేసుకొని, పెద్ద మంట పెట్టామనుకోండి పైన మాడిపోతాయి, లోపల అనేది పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకనేసి లో ఫ్లేమ్లో మొత్తం వేయించుకోవాలి. ఈలోపు నేను పూలమాలలు అవి కూడా కట్టుకున్నానండి. అన్నీ బంతిపూలు నిన్న రిలయన్స్లో తెప్పించుకున్నాను. మామిడాకులేమో ఉదయాన్నే మా హస్బెండ్ బయటికి వెళ్ళి తీసుకువచ్చారు. మాకు కాలనీలో అన్నీ దొరుకుతాయండి. మామిడాకులు, వేపపూత అన్నీ బయటికి వెళ్ళే పని లేదనమాట. ఈరోజు రంజాన్ టైంలో చేస్తారు కదా కీర్, సేవ్ తోటి సన్నగా ఉంటుంది సేమ్యాలాగా, దాంతో కీర్ చేస్తున్నాను. అందుకోసం డ్రై ఫ్రూట్స్ అయితే వాటర్లో నానబెట్టుకున్నానండి. దీనికి కావాల్సింది మనకి కండెన్స్డ్ మిల్క్ అనమాట. అది కూడా నేను 250 ml ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత పాలు. ఫస్ట్ ప్రసాదానికైతే వడపప్పుకి పెసరపప్పు పొట్టు తీసి పెట్టుకున్నానండి. పొట్టు పెసరపప్పు వాడతాను నేను. అవి నానబెట్టుకొని మార్నింగే పొట్టు తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి, బెల్లం, మామిడికాయ అనమాట. కొంచెం సాల్ట్ కూడా వేస్తారంట మా హస్బెండ్ అన్నారు. ఆయన చిన్నప్పుడు చూసేవాళ్ళట, బట్ మా అమ్మ వాళ్ళైతే వేయరనమాట. తర్వాత పానకానికి బెల్లం ఇలా చెంబులో యాలుక్కాయలు, కొంచెం మిరియాలు వేసుకున్నానండి. కొంచెం తులసాకులు స్వామి ముందు ప్రసాదంగా నివేదన చేసేప్పుడు పెడతాను. తర్వాత పెసరపప్పులో మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, బెల్లం అయితే ఇలా యాడ్ చేసుకున్నాను. చింతపండు పులిహోర కూడా ఉడుకుతుంది, రైస్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు రైస్ దీనికి కావాల్సిన పౌడర్ అది కొట్టి పెట్టుకున్నానండి. మిరియాలు, మినపప్పు పౌడర్ అయితే రోట్లో మెత్తగా క్రష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత రైస్ కొంచెం ఆరాక కొంచెం ఇందులో నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ పచ్చిదే అన్నంలో కలుపుతారు. ఆ తర్వాత తాలింపు వేసుకుంటారనమాట. ఆయిల్లో కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర ఇలాంటివి, తర్వాత పసుపు, ఇంగువ వేసుకుంటారు. తర్వాత ఉడకబెట్టిన చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని అది బాగా బాయిల్ అయ్యేప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా మినపప్పు, మిరియాల పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి పోపులో. ఈలోపు వడల పిండికి కూడా నేను తయారు చేసుకుంటున్నానండి. ఒకవైపు పులిహోర కలుపుకుంటూనే ఈ మిశ్రమాన్నంతా ఈ రైస్లో యాడ్ చేసేసుకొని దీనికి మళ్ళీ స్పెషల్ తాలింపు ఉంటుందన్నమాట. అదే బాండ్లీలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ పులిహోర కలిపేలోపు ఈ జీడిపప్పు ఉంటాయి కదా, మనం ఎన్ని కావాలంటే అన్నీ టేస్ట్ కోసం ఇలా వేస్తే చాలా బాగుంటుందండి. ఇది మనం 2 hours కానీ 3 hours లేదా ఉదయం చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి బాగుంటుంది. తర్వాత కీర్ కోసమని నెయ్యిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఒక పొయ్యి మీద అయితే ఇలా నేను నిన్న కొత్త గిన్నె వచ్చింది క్లబ్లో ఉమెన్స్ డే గిఫ్ట్ అన్నాను కదా, అందులో పాలు పోసుకున్నాను. ఇది సేవ్ ఉంటుంది కదా సేమ్యా, ఇది సన్నదనమాట. ఈ రంజాన్కి ముస్లిమ్స్ ఎక్కువ చేస్తారనమాట దీన్ని కీర్గా. ఈ విధంగా మొత్తం అయితే డ్రై ఫ్రూట్స్ వేగాక బాగా రోస్ట్ చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు నెయ్యిలో. ఈలోపు పాలు కాగుతున్నాయి. కొంచెం కండెన్స్డ్ మిల్క్ 1 స్పూన్ వేసానమాట.
ఎందుకంటే మనకి పాలు బాగా టేస్ట్ వస్తాయి ఇది వేయటం వలన. తర్వాత సేవ్ వేసుకున్నాను. అది మనం ఎక్కువ బాయిల్ కూడా చెయ్యక్కర్లేదు. ఈ పాల వేడికే మగ్గిపోతుందనమాట. ఇలా వేయంగానే కొంచెం ఆ విధంగా లోపలికి అనేసుకోవాలనమాట. ఈ గిన్నెకి పట్టిన సేవ్ కూడా కొంచెం పాలు వేసి తీసుకున్నాననమాట. ఇదంతా ఇలా దగ్గరికొచ్చే స్టేజ్‌లో దీంట్లో నేను బ్రౌన్ షుగర్ వేస్తానండి. నార్మల్ షుగర్ వాడను కాబట్టి నేను బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తాననమాట. అంటే క్వాంటిటీకి తగినట్లుగా. దాంతోపాటు నేను మిల్క్ మేడ్ వేస్తున్నాననమాట. కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా అది. అందుకనేసి ఇదొచ్చేసి నేను 150 గ్రామ్స్ వేస్తున్నాననమాట ఈ సేవ్‌లో. ఇది చాలా బావుంటుందండి ఇది వేయటం వలన. ఇది వేసి మీరు ట్రై చేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ లేకుండా మీరు ఈ కీర్ చేశారంటే టేస్ట్ చాలా వరకు తగ్గుతుంది. బాగా ఇలా బాయిల్ అయ్యే స్టేజ్‌లో మనం నానబెట్టి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని పైనైతే మొత్తం ఎక్కువ కలపకూడదండి గంటెతోటి. చిదురైపోతాయన్నమాట. అవి సన్నగా డెలికేట్‌గా ఉంటాయి కాబట్టి. ఈ విధంగా పైన గార్నిష్ చేసేసుకొని మీరు మూత పెట్టేసుకున్నారంటే తినే టయానికి చక్కగా చల్లగా అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం హాట్‌గా కూడా తినొచ్చనమాట. తర్వాత వడలైతే రెడీ చేసేసుకుంటున్నాను. ఈ కీర్ అయితే మనకి చాలా బావుంటుందండి. మీరొక్కసారి ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం హాట్‌గా కూడా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఎప్పుడైనా సరే ఒక్కసారి ఇలాంటివి మనకి రంజాన్‌కి ఎక్కువ తయారు చేస్తారండి. ముస్లిమ్స్ షాప్స్‌లో అమ్ముతారనమాట. సన్న సేమియా సేవ్ అంటే ఇస్తారు. ఆల్రెడీ వాళ్ళు బాగా వాటిని ఎండబెట్టేసి పెడతారనమాట. అవి మనం తీసుకొచ్చుకొని రోస్ట్ చేసుకొని వండుకోవటమే. తర్వాత అంతా దగ్గరికొచ్చాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను. తర్వాత ఈ షేర్ కుర్మా అయిపోయిన తర్వాత వడలు చేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు ఇవైతే దేవుడి దగ్గర పెట్టననమాట. మేము ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసమని చేసుకుంటున్నాను. వడలు, పులిహోర ఇవన్నీ. స్వామి దగ్గర పానకం, వడపప్పు ఇవేనండి నివేదించేది. తర్వాత వంట పనులన్నీ అయిపోయినాక రాముల వారి నా దగ్గర ఇలా మొత్తం రామ్ పరివార్ సెట్ ఉందనమాట. ఇదొచ్చేసి పంచలోహంది. దానికైతే అభిషేకం వాటర్‌తో క్లీన్ చేసుకొని, గంధం బొట్లు అవి పెట్టుకొని, తర్వాత ఇలా బట్టలు అయితే ముందు రోజు నేను ప్రిపేర్ చేసుకున్నానండి. రాముడికి, సీతమ్మ వారికి, లక్ష్మణస్వామికి, హనుమంతుడికి అన్నీ నేను పట్టు శారీ తీసుకున్నాను కదా! అందులో బ్లౌజ్ పీస్‌లో కొంచెం ముక్క కట్ చేసి అలా చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నా వంటంతా అయిపోంగానే పూజా రూమ్ అయితే ఫస్ట్ మామిడాకులు, ఆ తర్వాత పువ్వులు వాటితోటి ఏదైనా మనకి పచ్చని తోరణాలు, బంతి పువ్వులు ఇవేనండి ఎక్కువ వచ్చేది. డెకరేషన్ పర్పస్‌లో ఏంటంటే నేను బంతి పూలు అవి ఎక్కువగా వాడుకుంటాను. మనకి మంచిగా నిండుగా ఉంటాయి. పాత రోజుల నుంచి బంతి పూలే కదండీ డెకరేషన్‌కి కానీ, స్వాములకి అన్నిటికి. తర్వాత రాముల వారికి మల్లెపూలంటే ఇష్టమని తులసిమాల, మల్లెపూలు నా దగ్గర వెంకటేశ్వర స్వామికి, కృష్ణయ్యకి, మొత్తం హనుమాన్‌కి, రామ్ పరివార్‌కి ఇలా తులసాకులతోటి మాల చేసుకున్న. తర్వాత ఇలా ధూపం వేసుకుంటున్నాను. ఇది నేను తిరుపతిలో తెచ్చుకున్న డూప్ స్టిక్. పూజలోకి పువ్వులు నేను జవ్వాది, కర్పూరం 2 మిక్స్ చేసుకొని ఆ ఫ్లవర్స్ మీద చల్లుకొని చేస్తానండి. మనకి 1 వీక్ 10 డేస్ అయినా కూడా పూజ రూమ్‌లోకి అడుగు పెట్టగానే ఎంతో అద్భుతమైన పరిమళం వస్తుంది. అంతేకాకుండా ఆ పువ్వులు మనం స్టాక్ ఉంచుతుంటాం కదా సమ్మర్‌లో. ఆ సమ్మర్ సీజన్‌లో చెమటకి, స్వెట్టింగ్‌కి అవన్నీ కొంచెం పాచిపోవడం అంటే మనం 1 వీక్‌కి అలా నదిలో అలా కలుపుతుంటాం కదా ఫ్లవర్స్. అప్పటిదాకా చక్కగా ఉండటానికి ఎంత సువాసన వెదజల్లుతాయనండి ఇలా చేస్తే. ఇలా ధూపం అది వేసుకున్నాక జవ్వాది పౌడర్ అంతా ఫ్లవర్స్‌లో మిక్స్ చేసుకున్నాను. ఇది ఒక్కొక్క పుష్పం ఆ స్వామి దగ్గర ఉంచితే ఆ దేవుడి రూమే కాదనమాట పరిసరాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటదనమాట. ఈ విధంగా నేను ఎప్పుడూ కూడా జవ్వాది ఎప్పుడూ ఇంట్లో ఉంచుకుంటానండి. తర్వాత వడపప్పు, పానకం, స్వామివారికి అరటి పండ్లు అన్నీ నివేదించుకొని ఫస్ట్ గణపయ్యకి పూజ అది చేసుకుంటున్నాను. ఒక చామంతి పువ్వు అవి పెట్టుకొని ఇలా రామ్ పరివార్ మొత్తానికైతే అష్టోత్తరం మొత్తం రామరక్షా స్తోత్రం అన్నీ చదువుకున్నానండి. రామచంద్రుడి హారతి పాట అన్నీ చదువుకొని కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని
మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకొని మా వంట పనులు అన్నీ అయిపోయాక టెంపుల్కి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని మాకు ప్రతి సంవత్సరం కూడా రాముడికి కళ్యాణం చేస్తారండి. చక్కగా కొబ్బరి మట్టలతోటి పందిర్లు వేసి అరటి స్తంభాలు కట్టి ఎంత బాగా శోభాయమానంగా చేస్తారు. ఇలా కన్యాదానం వరుడు వైపు, వధువు వైపు అంటే సీతమ్మ వారు రామచంద్రమూర్తి వైపు అటువైపు ఇటువైపు కూర్చొని అలా ఎక్కువ బాగా ఎంతో భక్తితో చేస్తారనమాట. ఇలా అంతా స్వామివారిని అలంకరించుకొని ఇలా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆ ముందు భాగంలో ఇలా టేబుల్ పైన మొత్తం ఇలా పెట్టుకుంటారండి. ఇవి కూడా పంచలోహాల విగ్రహాలు లాస్ట్ ఇయర్ చేయించారనమాట టెంపుల్లో. పూజ అన్నీ అయిపోగానే మేము ఇంటికి వచ్చేసాము. మా లంచ్ అది అంతా కంప్లీట్ చేసి చూసారు, ఇప్పుడు వచ్చేలేకి కీర్ కుర్మా ఇలా గట్టిపడింది. ఇది మనం డిజర్ట్ లాగా చేసుకోవచ్చు, లేదా వేడి వేడి పాలు పోసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ప్రసాదం వచ్చేసి పులిహోర, వడలు, షీర్ కుర్మా 3 చేశానండి ఈరోజు. తర్వాత బటర్ మిల్క్ అవి చేసుకున్నాము. ఈవినింగ్ వచ్చేసి మాకు ఊరేగింపు, రాముడు మొత్తం రామ్ పరివార్ అంతా కూడా కాలనీ అంతా కూడా ఊరేగింపు అవి ఉన్నది. 6:30కి రమ్మన్నారనమాట. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఆ ఊరేగింపు అవి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. మీరు కూడా శ్రీరామనవమి అందరూ కూడా మనకి రాముడు అంటేనే ఆదర్శానికి, అన్యోన్యతకి, అన్నిటికీ కూడా ఆదర్శమూర్తి అనమాట రాముడు అనేది. నేను రామచంద్రమూర్తి గురించి, శ్రీరామనవమి విశిష్టత గురించి అయితే రేపు వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయిందనమాట. ఎక్కువ వంటలు ఇవే చేసుకున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా వివరిస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. Please like, share, subscribe my channel Tulasi Vibes.